హాయ్ ఫుడ్ లవర్స్, అందరూ బాగున్నారా? మీకోసం నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం. ముందు ఒక అరకిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాకరకాయలని ఇలా రౌండ్గా గుండ్రంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనం వేయించుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఆయిల్ ఎక్కువ పోసుకొని ముక్కలన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ముక్కలు మొత్తం కింద నుంచి పైకి అట్లా తిప్పుకోండి. మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా ఇలా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. ముక్కలు మాడిపోతే టేస్ట్ మారిపోద్ది. చూడండి, ముక్కలు ఈ మాత్రం వేగితే సరిపోద్దండి, ఇంకా వేయించుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. ఇప్పుడు మిర్చి వేసుకోండి. మిర్చి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పుకోండి. మొత్తం మాడకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలయి తిప్పుకోండి. 2 కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు ఆయిల్లో మగ్గనివ్వండి, మాడకుండా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఎమ్మట్లో మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం మాడిపోకుండా జాగ్రత్తగా కింద నుంచి పైదాకా మొత్తం కలుపుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి, మాడకుండా. చూడండి, ఇలాగ జాగ్రత్తగా కలుపుకోండి, చాలు సరిపోద్ది. అట్లాగే కొంచెం కారం వేసుకోండి. కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. కావాలంటే మీకు తగ్గట్టు, ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి ఈ మిశ్రమాన్ని కలయి తిప్పండి. చూడండి, ఇలా కలయి తిప్పుకోండి, సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్లో సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచండి. ఇంకా మన వేడి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి, కాకరకాయ తిన్నోళ్ళు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చిందండి ఇట్లాగా కాకరకాయ ఫ్రై. చూడండి, బాగుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.